హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏమంటే సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలానే రెండు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని అంతా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం వేగాక ఇందులో టమాటా వేసుకోవాలి. ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇలా టమాటా ముక్కలు మొత్తం మగ్గాక అందులో కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత మీ ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకోండి. ఈ ఎగ్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, దేంట్లో కన్నా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఒకసారి మొత్తం కలుపుకొని ఉడకబెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ ఇలా కట్ చేసుకుని వేసుకుంటే మసాలా మొత్తం బాగా పడుతుంది ఎగ్ ముక్కలకి. అంతా ఒకసారి మంచి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూడండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన ఎగ్ కర్రీ ఈజీగా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోండి. కావాలంటే ఇందులో కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోండి, కానీ నేను వెయ్యట్లేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్. ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకు కూడా బాగా సూపర్గా నచ్చింది, చాలా ఇష్టంగా తింటున్నారు. వాళ్ళకి ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టము. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.